ఈ ప్రభుత్వాలు నాశనంగాను మొత్తం వైన్స్ డ్రగ్స్ విలువలు మొత్తం నశించి మొత్తం పబ్లిక్ పొడుచుకు చస్తున్నా కూడా స్పందించని ఈ రాజకీయ వ్యవస్థ నాశనమైపోతుంది. ప్రజలారా ఇప్పటికన్నా కొంచెం గుర్తెరగండి, మనసుని కళ్ళు తెరిచి చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని సంఘటనలు, ఫోన్ తెరిస్తే హత్యలు, తల్లులను చంపడం, తండ్రులను చంపడం, పిల్లల్ని చంపడం, కుటుంబాలను చంపడం, ఇన్ని హత్యలు మనల్ని మనం పొడుకు సస్తున్నా కూడా వీటన్నిటి కారణాలేంది? మన చిన్నప్పుడు ఇట్లున్నానా? అమ్మలు మీరు చిన్న ఉన్నప్పుడు ఇట్లున్నానా? తల్లి కష్టం చేసుకొని వచ్చి హాయిగా పడుకున్నారు, రక్తం చెమట వేసుకురా అని ఈ హత్యలు మీరు ఎప్పుడన్నా చూసిరా? మరి ఎప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి? ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? అట్లా తాగొచ్చేటోళ్ళు మగవాళ్ళు మీరు చిన్న ఉండగా వచ్చేటోళ్ళ అమ్మ ఈ తిరిగి తాగి ఇంట్లోకి వచ్చేటోళ్ళ. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా తాగి వస్తున్నారు? ఈ వైన్స్ షాప్లు ఎందుకు, ఈ బెల్ట్ షాప్లు ఎందుకు నడుస్తున్నాయి? ఆ రక్షణ ఎక్కువైంది. ఇంత పబ్లిక్ పెరుగుతున్నా కూడా పోలీసులో దెప్పి కొడితే 1,00,000 మంది పోలీసులు లేరు అంటే 1,00,000 జనాభా కూడా ఒక పోలీసు లేడు. ఏం చూసుకుంటారు? రక్షణ శాఖకు సంబంధించి నీ యొక్క ఏం ఎఫర్ట్స్ పెడుతున్నావు? ఒక ఉద్యోగము